సార్ 28వ తారీఖు అనేది చాలా మందిలో ఒక ప్రత్యేకమైన రోజు అనుకుంటారు. కొంతమందిలో ఇది వాళ్ళకి కొద్దిగా నెగెటివ్ ఫీలింగ్స్ లేదంటే నెగెటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తది. సో, ఎట్లా మరి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? 28 2 + 8 10 అంటే 1 అక్కడ కూడా ఒకటే. ఆ 10లో 28లో పుట్టిన వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. 28 మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తుంది, మంచి లైఫ్ ఇస్తుంది, అంతా కూడా చాలా మంచి స్టేజ్ ఇస్తుంది. కానీ ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ అందరూ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే 28వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టాలి. కొడితే లిస్ట్ వస్తుంది. దానిలో టాటా గారు కూడా వస్తారు, రతన్ టాటా గారు కూడా వస్తారు. అంత అద్భుతమైన ఆయన పెళ్లి కాల, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్. సమంత గారి పేరు కూడా వస్తుంది, డిస్టర్బ్ అని. ఇలా మీరు అనేది ఏంటంటే 28 లక్షణాల వరకే చూసుకోకూడదు. ఆ 28లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. ఆ నెగిటివ్ కోణం బాగా ఇబ్బంది పెడుతుంది, పర్సనల్ లైఫ్ని దెబ్బ కొట్టేస్తుంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే 28వ తారీఖు పుట్టడం తప్పు కాదు, కానీ 28లో పేరు పెట్టుకోవడం తప్పు. 28వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళని కలిస్తే ఏం చేస్తామంటే, ఓహో 2 + 8 10 1లో ఉన్నారు, వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి 19వ నెంబర్లో పేరు పెడతాం. 19వ నెంబర్ ఏమని చెప్తుందంటే, మంచి భార్య మంచి పిల్లలు ఉంటారు, ప్రపంచ కీర్తి కలుగుతుందని అదే అక్కడ కూడా రాసి ఉంటుంది, మీ ఫోన్లోనే రాసి ఉంటుంది. అలా కవర్ చేస్తా. లేదా 28వ తారీఖు పుట్టిన వాళ్ళకి 82వ నెంబర్ రివర్స్లో 82 పెడతా. సంపన్న దేశానికి ప్రభువుని చేస్తుంది, డైరెక్ట్ రాశాడు, సంపన్న దేశానికి ప్రభువుని చేస్తుందని. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే 28వ తారీఖు పుట్టిన వాళ్ళకి 28లో పేరు పెడతారు, పెట్టకూడదు. 28లో పుట్టిన వాళ్ళకి రివర్స్ నెంబర్ 82లో పెట్టాలి. 28 కదా, ఇది 82లో పెడితే సంపన్న దేశానికి ప్రభువుని చేస్తుంది. ఎక్సలెంట్ నెంబర్. జీవితంలో ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, పర్సనల్ లైఫ్ బాగుంటుంది, జాబ్ పరంగా బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ నేను అనేది మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి కూడా మంచిగా సెటిల్ కావట్లేదు అంటే కారణం ఏంటంటే పేరు బాగాలా, లేదా సంతకం బాగాలేదు, లేదా మ్యారేజ్ డేట్ బాగాలేదు, ఏదో ఒక ఇబ్బంది ఉంటేనే కదా మీకు కష్టం వచ్చేది. అంటే ఏది బాగాలేదనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి పోతే ఫీజే పోయిద్ది, కానీ ఒక్కసారి లైఫ్ సెట్ అయితే లైఫ్ సెటిల్ అయిపోయిద్ది కదా. అది నేను అంటుంది. అదే అలా ఆలోచించండి అందరూ పాజిటివ్గా. అయ్యో ఫీజు పోయిద్దని అని ఆలోచించవద్దు. లైఫ్ సెటిల్ అయిద్ది అని ఆలోచించండి. మీరు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నారు, పాస్ అవ్వకపోతే ఫీజు పోయిద్దని ఆలోచించడం లేదు కదా, పాస్ అయ్యి మంచి జాబ్ రావాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు కదా. అలా ఆలోచిస్తే మీ లైఫ్ కూడా చక్కగా బాగా సెటిల్ అయ్యి అంతా బాగుంటుంది. నమస్తే.